మీరు డిజైన్ చేసిన కలెక్షన్స్ లో ఏం చూపించబోతున్నారు? నెక్లెసెస్ కొంచెం డిఫరెంట్ గా, కంటి నెక్లెస్ పర్ల్స్ తోటి కొంచెం డిఫరెంట్ గా, చాలా ట్రెండీగా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ముందుగా అసలు అవి చూసే ముందు మీ మెళ్ళ ఉన్నది నాకు బాగా నచ్చింది. సో చక్కగా బ్రోచ్ వచ్చి 3 స్టెప్స్, సింపుల్ గా ఉంది, నీట్ గా ఉంది, చాలా బాగుంది. సో అన్ని మోడల్స్ ఈ రోజు చూపిస్తారా? అన్ని కొంచెం డిఫరెంట్ గా చూపిస్తాను. ఓకే, సంయుక్త, ఇక్కడ చూసారంటే కొంచెం డిఫరెంట్ గా రెగ్యులర్ టైప్ నెక్లెసెస్ కాకుండా ఇక్కడ ఏం చేశానంటే పైన డిఫరెంట్ స్టైల్లో, అంటే కొంచెం ఏంటంటే గ్యాప్ ఇచ్చాను. ఒక లైన్ కి గ్యాప్ ఇచ్చా. ఆ గ్యాప్ ప్లేస్ లో కూడా ఏంటంటే చైన్స్, అంటే మరీ మీకు ప్లెయిన్ గా కూడా కనిపించకుండా కొంచెం సన్న చైన్స్ లాగా ఇచ్చాను. ఇచ్చి దాని నుంచి ఏం చేశానంటే కిందకి వచ్చేసరికి రౌండ్స్, రెగ్యులర్ రౌండ్స్, బాల్స్, పర్ల్స్ అట్లా కాకుండా డిఫరెంట్ గా, అది కూడా చూసారంటే మెష్ టైప్, సో దట్ దీనికి మ్యాచింగ్ అనమాట. మనం ఈ మిడిల్లోకి ఏదైతే గ్యాప్ ఇచ్చామో ఆ టైప్ లోనే సేమ్ మనకి లక్ష్మీ కాసులు కూడా పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే. బట్ ఇది వచ్చేసరికి మనకి జస్ట్ ఊరికి మెష్ లాగా రౌండ్ సర్కిల్స్ చేసి దాన్ని ఒకదాని కింద నుంచి ఒకటి అలా మొత్తం కంప్లీట్ గా చేసుకుంటూ వచ్చి మధ్యలోకి వచ్చేసరికి మనము కుందన్స్ పెట్టామన్నమాట. కుందన్స్ పెట్టి అది కూడా ఏంటంటే పింక్ కుందన్ అండ్ వైట్ కుందన్స్ ఇచ్చాము. ఇచ్చి మధ్యలోకి వచ్చేసరికి ఎమరాల్డ్ ఇచ్చాను. ఎమరాల్డ్ ఇచ్చి దానికి చుట్టూతో మళ్ళీ మీనా వర్క్ ఇచ్చాను. ఇచ్చి ఈ కుందన్ నుంచి కిందకి చూసారంటే ఒక పర్ల్, ఒక గ్రీన్, ఒక ఎమరాల్డ్, సో దట్ ఈ కలర్స్ అన్ని మల్టీ కలర్, జస్ట్ పర్ల్సే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండడానికి. మళ్ళీ ఆ రూబీకి వచ్చేసరికి ఒక చిన్న క్యాప్ కూడా ఇచ్చా, సో దట్ ఏంటంటే ఈ గోల్డ్ టచ్ కూడా దీనికి రావాలి అని. ఆ కిందకి వచ్చేసరికి మళ్ళీ ఒక డ్రాప్ ఇచ్చా. ఆ డ్రాప్ మీద మళ్ళీ కుందన్ విత్ గోల్డ్ ఒక చిన్న ఫ్లవర్ లాగా అలా క్రియేట్ చేసాం అన్నమాట. ఓకే, సో మొత్తానికి ఇందులో చాలా చాలా వర్క్ ఉందండి. చూస్తే జస్ట్ నెక్లెస్ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చూస్తుంటే కూడా షైన్ అట్లాగా, ఎందుకంటే ఆ కట్స్ వచ్చాయి కదా, కొంచెం డిఫరెంట్ షేప్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఇక్కడ మనం కాసులు కూడా పెట్టుకోవచ్చు, అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో క్లయింట్స్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి మీరు కస్టమైజ్ చేస్తారు. ఓకే, సో చాలా చాలా బాగుందండి. మధ్యలో ఇదంతా కూడా ఈ సెంటర్ పీస్ ఏదైతే ఉందో, పెండెంట్ సైజ్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా డిజైన్ అవనియండి. అంటే మనం పాత రాజుల కాలంలో చూస్తూ ఉంటాం. సో ఆ గోల్డ్, ఆ డిజైన్ లుక్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. చాలా బాగుందండి. సో మరి దీని రేంజ్ ఎంత ఉంది? ఇది మనకి 5000-6000 ఆ రేంజ్ లో వస్తుంది మనకి. వావ్, చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ చూపిస్తారా? ఇది వచ్చేసరికి నక్షి డిజైన్ అంటారు, కంటి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట మనకి కంటి అనేది. ఇదివరకు పాత కాలంలో జస్ట్ పెద్దవాళ్ళు మాత్రమే వేసుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే పిల్లలకు కూడా ఇది నచ్చి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారనమాట వేసి. సో ఈ మోడల్ ని మనం కంటి అంటాము. ఇట్స్ లైక్ నెక్ కి వస్తుంది అనమాట ఇది. సో అందుకని కంటి అని అంటాం. ఇది చూసారంటే ఇది మొత్తం నక్షి వర్క్ అంటారు దీన్ని. దానికి ఏం చేశానంటే ఒక 2 రూబీస్, ఒక ఎమరాల్డ్, మళ్ళీ రూబీస్, సో దట్ మొత్తం కంప్లీట్ రౌండ్ ఆ సర్కిల్ కంటికి ఏదైతే ఇది ఉందో దానికి మొత్తం మనకి వచ్చేలాగా ప్లాన్ చేసాం అనమాట. కొంచెం గ్యాప్ వదులుకుంటా చేసాం అనమాట. సో దట్ ఏంటంటే ఉత్తి ప్లెయిన్ గోల్డ్ లాగా కాకుండా కొంచెం అక్కడక్కడ ఆ స్టోన్ వర్క్ వస్తే ఏంటంటే మనకి కొంచెం ఎలాబరేట్ గా అట్లా కనిపిస్తూ ఉంటుంది. వచ్చేసి కిందకి వచ్చేసరికి ఉట్టి పెండెంట్ వచ్చింది. ఆ పెండెంట్ కూడా మీరు చూసారంటే సీజెడ్స్ ఇచ్చాను, మళ్ళీ రూబీస్ ఇచ్చాను, అక్కడక్కడ ఎమరాల్డ్స్ ఇచ్చాను. సో దట్ ఏంటంటే సింగిల్ కలర్ కాకుండా మల్టీ కలర్, దేని మీద కన్నా ఎటువంటి కలర్ మీద కన్నా చక్కగా మ్యాచ్ అవుతుంది. అండ్ కింద వచ్చేసరికి మళ్ళీ గోల్డ్ బాల్సే ఇచ్చాను. ఇచ్చి క్యాప్ లాగా వచ్చేలాగా అట్లా ఇచ్చాను పైన నుంచి కూడా. సో దట్ ఏంటంటే ఉట్టి గోల్డ్ బాలే కాకుండా ఆ క్యాప్స్ లాగా కూడా మనకి కనిపించేలాగా. సో మెయిన్ గా ఈ పెండెంట్ సెంటర్ పీస్ ఏదైతే ఉందో మనకి ప్యూర్ షేప్ లో ఉండింది. సో దానికి కూడా కింద బాల్స్ రావడం వల్ల చక్కగా ఒక ఫ్లవర్ వెచ్చుకున్నట్టుగా, లోటస్ ఫ్లవర్ లాగా మనకి ఎంతో చక్కగా కనిపిస్తుంది. అండ్ ఇందులో మనకి సీజెడ్స్ ఉన్నాయి, రూబీస్, ఎమరాల్డ్స్ అన్ని ఉన్నాయి. దీని తగ్గట్టు ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మీరు ఇక్కడ చూసారంటే మనము ఏదైతే టాప్ పెండెంట్ తీసుకున్నామో దాంట్లో పైన పార్ట్ తీసుకున్నాము, మళ్ళీ కింద ఈ బాల్స్ తీసుకుని సేమ్ చూడండి. ఇదిగోండి మీరు ఇక్కడ చూసారంటే రూబీ ఉంది, దాని చుట్టూత సన్న థ్రెడ్డింగ్ లాగా ఉంది మీకు చూసారంటే, వైర్, గోల్డ్ వైర్ లాగా. దానికి మళ్ళీ మొత్తము మనకి సీజెడ్స్ ఇచ్చాను, మళ్ళీ ఎమరాల్డ్స్ అండ్ రూబీ ఇచ్చాను. ఇచ్చి దానికి పైన ఒక బాల్ ఇచ్చాను, సేమ్ పెండెంట్ కి ఎట్లా ఇచ్చానో అలా ఇచ్చాను. మళ్ళీ కింద కూడా బాల్స్ క్యాప్ ఇచ్చి దానికి హ్యాంగ్, జస్ట్ స్టడ్ అంటే హ్యాంగ్ అవ్వదు, అది స్టడ్ లాగా. సో దట్ ఇది ఏంటంటే పెద్దవాళ్ళు కొంతమంది హ్యాంగింగ్స్ పెట్టరు, సో అట్లాంటి వాళ్ళకి కూడా మనం ఇది
ప్లాన్ చేశాను. సో చూడటానికి ఎలా ఉందంటే అసలు చాలా రాయల్ ఇంకా రిచ్ లుక్ వచ్చింది అనమాట. సో యాంటీక్ ఫినిష్ రావటం, బ్రైడల్ కలెక్షన్స్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఒక్క పెళ్లి కూతురే కాకుండా ఎవరైనా అమ్మగారు, అత్తగారు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కూడా చూసుకున్నట్టయితే ఒక కింగ్స్ క్రౌన్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా బాగుందండి. సో మరి దీని రేంజ్ ఎంత ఉందంటారు? ఇది మనకి 7,800 to 8,500 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది మనకి. సో కానీ దీనికి ఉన్న రాయల్నెస్ బట్టి ప్రైస్ తక్కువగానే అనిపిస్తుంది మనకి ఇప్పుడు. సో మన నెక్స్ట్ చూపిస్తారా? యా, నెక్స్ట్ వచ్చేసరికి నేను పర్ల్స్ తోటి ప్లాన్ చేశాను. కొంచెం నెక్లెస్ కంటే కొంచెం లెంగ్త్ ఎక్కువ వస్తుంది, బట్ నెక్లెస్ కమ్ దీనిలాగా వేస్తే అంటే మనకి ఇక్కడ వరకు వస్తుందా? అక్కడ వరకు వస్తుంది. ఇదేంటంటే బాల్స్ తీసుకున్నాను నేను, గోల్డ్ బాల్స్, మెష్ బాల్స్ తీసుకున్నాను. కేజ్ లాగా ఉంటుంది ఇది. దానికి అవి ఒక 3 ఇచ్చి దానికి 2 మళ్ళీ సౌత్ సీ పర్ల్స్ వేసాను. మళ్ళీ ఒక సింగిల్ బాల్ ఇచ్చాను. గ్రేడింగ్ లాగా వెళ్తుంది సంయుక్త మనకి ఇది చూసామంటే. ఓకే, ఇదిగోండి ఇట్లా. ఓకే, సో చూసుకున్నట్టయితే చాలా చాలా అందంగా కనిపిస్తుంది. దీనికి ఫస్ట్ ఈ మాల ఏదైతే ఉందో సౌత్ సీ పర్ల్స్, మళ్ళీ దానికి ఇక్కడ క్యాప్స్ కూడా ఇచ్చారు కదా? క్యాప్స్ ఇచ్చాము. పర్ల్స్ కి ఏంటంటే కింద నుంచి క్యాప్ ఇస్తే సో దట్ ఈ రెండింటికి మనకి ఈ గోల్డ్ తో పాటు ఈ షైనింగ్ అనేది ఈ పర్ల్ మీద కూడా పడుతుంది. ఆ గోల్డ్ షైనింగ్ పడి లుక్ అనేది డిఫరెంట్ గా వస్తుంది మనకి. ఓకే, సో అందులోను మామూలు పర్ల్స్ కన్నా సౌత్ సీ పర్ల్స్ కొంచెం ఈ గోల్డ్ షేడ్ లో ఉంటాయి. చాలా రిచ్ లుక్ వస్తుంది మనకి అది. ఇదంతా చూసారంటే కార్వింగ్ మళ్ళీ చాలా డీటెయిల్డ్ గా ఉంది. కార్వింగ్ కూడా మీకు ఆ లీఫ్ మీద కూడా చూడండి ఆ వెయిన్స్ ఏదైతే వస్తాయో అలా ఇచ్చామన్నమాట. మధ్యలోకి వచ్చేసరికి ఫ్లవర్ కూడా చూసారంటే ఆ లైన్స్ అవన్నీ చాలా డీటెయిలింగ్ గా ఉంది మనకి. వచ్చి మధ్యలో ఒక రూబీ వచ్చి ఆ రూబీని కిందకి ఇచ్చాము. ఈ గోల్డ్ ఏదైతే రింగ్ ఉందో అది కొంచెం ఎంబోజ్ అయ్యి మళ్ళీ కింద సేమ్ ఈ ఫ్లవర్ కి దీనికి మ్యాచ్ అవ్వాలి కాబట్టి జస్ట్ ఒక 5 ఫ్లవర్స్ ఇచ్చి దాని నుంచి కిందకి మళ్ళీ పర్ల్స్ హ్యాంగ్ చేసాం. హ్యాంగ్ చేసి ఆ పర్ల్ హ్యాంగ్ చేసిన దానికి కూడా సేమ్ ఈ ఫ్లవర్ కి ఈ క్యాప్ కి మ్యాచ్ అయింది చూడు. అవునవునండి, వావ్. యా, ఇట్లా. సో మరి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి కదా? యా, ఇయర్ రింగ్స్ కూడా చూసామంటే సంయుక్త దీనికి సేమ్ మనము పెండెంట్ లో ఏదైతే సెంటర్ తీసుకున్నామో అట్లనే రూబీ తీసుకున్నాము. తీసుకుని దాని హ్యాండ్ అంటే బుట్ట, ఆ బుట్టకు కూడా ఈ మనము ఏదైతే బాల్స్ లో ఉందో సేమ్ అట్లా చిన్న చిన్న రింగ్స్ లాగా తీసుకుని దానికి మళ్ళీ ఈ పర్ల్స్ అనేది మనము యాడ్ చేసాం అన్నమాట. చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలెక్షన్. మాకు ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సో సకలు చూసారు కదండి, ఇది ఈనాటి నగా నట్ర. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అంబూర్ చికెన్ బిర్యానీ, టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచులు. సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు మీ ఈటీవీ అభిరుచిలో. సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నేటి అత్యాధునిక జీవన విధానంలో ప్రతి పనిని కొత్తగా సృజనాత్మకంగా చేస్తేనే ముందుకెళ్లగలం.